సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్తో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో కెరీర్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాలో భీమ్స్ ఇచ్చిన పాటలు, బీజీఎం ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా పొంగల్ సాంగ్, గోదారి గట్టు పాట అయితే ఒక రేంజ్లో ఊపేశాయి. చాలా ఏళ్లుగా అయితే దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే తమన్ అంటూ వెంటపడ్డ నిర్మాతల్ని, దర్శకుల్ని తన వైపు చూసేలా చేశాడు భీమ్స్. కానీ ఇప్పుడు కాదు, దాదాపు 20 ఏళ్ల క్రితమే ఒక పాటతో భీమ్స్ అందరినీ తన వైపు తిరిగేలా చేశాడు. మరి ఆ సంగతి మీకు తెలుసా? హీరో రాజశేఖర్ సినిమాలంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా 2000 దశకంలో ఆయన నుంచి వచ్చిన పలు సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక పాటలైతే చెప్పక్కర్లేదు. ప్రతి సినిమాలోనూ 2-3 మెలోడీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలా 2003లో రాజశేఖర్ చేసిన ఆయుధం చిత్రంలో ఓయరాజు కన్నుల్లో నువ్వే అనే పాట పెద్ద హిట్ అయింది. అప్పుడు థియేటర్లు, టీవీల్లో ఈ పాట మారుమోగింది. ఇప్పటికీ యూట్యూబ్లో బెస్ట్ తెలుగు మెలోడీస్ అంటే ఈ పాట కూడా వస్తుంది. అంతలా ఈ పాటని కంపోజ్ చేశాడు వందేమాతరం శ్రీనివాస్. ఇక ఈ పాటని రాసింది భీమ్స్ సిసిరోలియో. మరో విశేషం ఏంటంటే లిరిసిస్ట్గా ఇదే ఆయన రాసిన ఫస్ట్ సాంగ్. ఈ విషయం ఇప్పటి వారికి చాలామందికి తెలియదు. కానీ పాట విన్న ప్రతిసారి ఆహా, లిరిక్స్ ఏం రాశారబ్బా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ ఈ సాంగ్స్ని భీమ్స్ రాశారు తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో అందరూ షాక్ అయి ఈ పోస్ట్ని తెగ షేర్ చేస్తున్నారు. ఇక భీమ్స్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా సింగర్గా, లిరిసిస్ట్గా కూడా చాలా మంచి వర్క్ చేశాడు. ముఖ్యంగా బలగం, ధమాకా, రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఆయన కెరీర్కి మంచి ఊపునిచ్చాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రానున్న సినిమాకి కూడా భీమ్స్ సంగీతాన్ని ఇవ్వబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. మరి ఇదే నిజమైతే మాత్రం భీమ్స్ జాక్పాట్ కొట్టినట్టే. ఇప్పటి వరకు తన కెరీర్లో 6 సినిమాలకి పాటలు రాశారు భీమ్స్. ఇందులో ధమాకాలోని దండకడియాలు పాట కూడా ఒకటి.